అలాంటి సమస్య ఉంది, ఆ సమస్య నా ఇద్దరి నుంచి పారిపోవాలి, పోవును. అది ఆర్థిక సమస్య కావచ్చు, అది అనారోగ్య సమస్య కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు. ఒక సమస్యను పెట్టుకుంటే ఆ ప్లేస్ లో, ఆ యొక్క మాటల స్థలంలో ఆ సమస్య మీ వద్ద నుంచి పారిపోవును అంటూ ఉన్నాడు దేవుడు. అపవాది మీ వద్ద నుంచి పారిపోవును అంటారు. ఈ పారిపోవటానికి ముందు 2 మాటలు మనం గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. మొట్టమొదటిగా దాని పై మాటలు మనం చూస్తే, మీరు అపవాదిని ఎదిరించండి. అప్పుడు కదా, ఇంగ్లీష్ లో చాలా వరకు కొన్ని పదాలను కలపాలంటే ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఇఫ్, అయితే, బట్, అది ఈ విధంగా కొన్ని లింక్స్ కలుపుతూ ఉంటారు. అప్పుడు మీకు ఆ శ్రమ లేదా ఆ ఇబ్బంది నుంచి విడుదల కలిగి, ఆ ఇబ్బంది మీ నుంచి దూరంగా పారిపోతుంది, ఆ కష్టం మీ నుంచి దూరంగా పారిపోతుంది, ఆ సమస్య మీ నుంచి దూరంగా పారిపోతుంది, ఆ యొక్క అస్వస్థత, అనారోగ్యం మీ దగ్గర నుంచి దూరంగా పారిపోతుంది. అపవాది స్థలంలో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. అయితే దానికి ముందు ఏమనుందంటే అప్పుడు అంట. ఎప్పుడు కొంచెం పైకి జరిగితే ఎప్పుడనుంది? మీరు అపవాదిని ఎదిరించినప్పుడు. పోమా అని బతిమాలు కొంచెం పోతాడు కదా. దైవముడు ఎప్పుడు పోతాడు? ఓరపో అంటే పోతాడు కదా. మనం ఎప్పుడైనా దురాత్మలు పట్టిన వాళ్ళతో మనము డీల్ చేసేటప్పుడు ఎలా అంటాం? రిక్వెస్ట్ చేస్తా ఉంటామా? పోమా ప్లీజ్, పోమా అని ఏమంటాం? నజరుడైన యేసునామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే ఈ సమయంలోనే ఈ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళాలి. మనం ఆ రోజు చూసినాం. మీరు ఎవరు వచ్చినారు? మీరెవరు గమనించలేదు. మన 9వ తారీఖు ప్రమిలను తీసుకొచ్చినప్పుడు ప్రమిల వాళ్ళు వస్తారు అనేది కూడా మనకు తెలియదు కదా. మీరున్నారు కదా, కూడా కొత్త బ్రదర్ ఉన్నారు. పాపం తను కూడా ఆ పనిలో భాగస్థుడైనాడు. ఆ రోజు వాళ్ళు వస్తారని తెలియక ముందే మనం ప్రార్థనలో మేమన్నాం, ఇదిగో ఈరోజు ఎప్పుడు రాని ప్రమీల వాళ్ళు, కలం వాళ్ళు వస్తున్నారు, ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం అనుకోవడం జరిగింది. ప్రార్థన చేసుకున్నాం. మేము ఎప్పుడో 12:30కు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు 1:30కు వచ్చినారు. 1:30కు వాళ్ళు వచ్చి కాస్త ప్రార్థన మొదలు పెట్టంగానే ఆ పాప ఎట్టిట్ అవుతుండగానే మనం టైం చెప్పినాం. 3 గంటల వరకు నీకు సమయం ఇస్తున్నారు, 3 గంటల నిమిషం దాటకూడదు, నువ్వు ఉండకూడదు అని చెప్పి. అది దేవుని కృప. అపవాదిని ఎదిరించేటప్పుడు ఆ విధంగా మనం మాట్లాడుతూ అపవాదిని కంట్రోల్ చేస్తాం. అమ్మ, బాబు, అబ్బా అని ఇప్పుడు దేవుని కదా అన్నట్టుగా అంటే అపవాది పోడు. కాబట్టి నీకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య ఏదైనప్పటికీ కానీ ఆ సమస్య నీ యొద్ద నుంచి వెళ్ళిపోవాలి కూడా కాదు, పారిపోవాలి అంతే. పారిపోవాలి అంతే. ఒక ఉద్యోగం లేని సమస్య, లేదా ఒక ఉద్యోగంలో ఉన్న సరైన ప్రమోషన్ లేదు, సరైనటువంటి ఇంక్రిమెంట్స్ అంటే శాలరీ సరిగా లేదు, ఇది కూడా ఒక సమస్యనే. సమస్య కాదా ఇది? ఇది కూడా సమస్యనే. ఎంత తిట్టక అంత గాలి అన్నట్టు ఎవరు ఎంత పెద్ద సమస్య అనుకుంటే అది అంత పెద్దగా ఉంటుంది, కనపడుతుంటది. కనపడటం అనేది మన కంటి చూపును బట్టి కాదు, మన హృదయంలో దానికి ఉన్న స్థానాన్ని బట్టి ఉంటుంది. మన హృదయంలో ఆ సమస్యకి ఇంతే స్థానం ఇచ్చామనుకో, బయట దానికి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంతగానే కనిపిస్తుంది కదా. కాబట్టి హృదయం నిండా సమస్య పెద్దగా ఉందని అనుకుంటుంటే అది నీ కంటి ఎదురుగా పెద్ద కొండలాగా కనిపిస్తుంది. కాబట్టి సమస్యను అర్థంలో చూడండి అంటారు చాలా వరకు కొంతమంది. ఎందుకంటే అర్థంలో చూస్తే ఏ కొండైనా చిన్నగా కనిపిస్తుంది. ఏది ఏమైనా దేవుని వాక్యం అంతా ఏమంటుంది అంటే అపవాదిని ఎదురించుడి. అప్పుడు అనే మాట ఎప్పటికి కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఎదిరిస్తాం. ఆత్మీయమైనటువంటి స్థితిలో మాట్లాడాల్సి వస్తే ఏ మాత్రం యేసు ప్రభుని ఎరగని బిడ్డలు కూడా నజరుడైన యేసు నామమున ఈ దయ్యం వెళ్ళిపోవును గాక అంటే దయ్యాలు వెళ్ళిపోతాయి. దయ్యాలు వెళ్ళిపోయినాయి కాబట్టి ఏదో ఆ బిడ్డలో ఏదో శక్తి ఉందని కాదు అర్థం. అక్కడ శక్తి ఎవరికి ఉంది? దేవుని నామానికి ఉంది. నజరుడైన యేసు నామమున ఇది జరుగును గాక అంటే జరిగిపోతా ఉంటుంది. అయితే ఆత్మీయంగా బలపడినటువంటి బిడ్డలుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి స్థితి, స్తోమత, స్టేటస్ ఏమిటి అంటే అపవాదిని ఎదిరించాలట. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోను. అప్పుడు అనే మాట మీరు ఎప్పటికీ జ్ఞాపకం పెంచుకోండి. అన్ని విషయాల్లో కూడా ఈ సమస్య నాకు వద్దు అనుకుంటున్నావు అంటే దానికి సంబంధించి నువ్వు ఏదో చేయాల్సిన అవసరత కలిగి ఉంటావు. ఏదో చేయాల్సిన అవసరత. కాబట్టి నీవు దేవుని విషయంలో కానీ లోకరీతిగా కానీ ఒకటి సాధించుకోవాలంటే ఒకటి వదిలిపెట్టడమో ఇంకొకటి చేయటమో జరిగింది. ఏదైనా ఒకటి వదులుకోవాలి లేదా ఏదో ఒకటి చేసి దాన్ని సంపాదించుకోవాలి. ఉదాహరణకు ఒకటి చెప్తాను. నేను ఒక మంచి మిత్రుడిని సంపాదించుకోవాలి. ఆ మిత్రుడికి నాలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ నేను అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కాబట్టి నేనేం చేయాలి? అతనికి సంబంధించి ఏదైతే నా మనసులో నా క్రియల్లో ఉందో దాన్ని నేను వదులుకోవాలి. అప్పుడు అతను ఇష్టపడతాను. అతనికి పడని నా దగ్గర పెట్టుకొని నేను అతన్ని ఇష్టపడుతున్నాను అంటే అతను నా మీద ఇష్టం చూపిస్తాడా? దేవుడు కూడా అంతే.
దేవునికి అయిష్టమైనటువంటివి, దేవునికి అసహ్యకరమైనటువంటివి, దేవునికి వ్యతిరేకమైనటువంటివి హృదయంలో పెట్టుకొని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను బల్ల గుద్ది, గోడలు గుద్ది, అవి గుద్ది, ఇవి గుద్ది చెప్తే పొందమంటదా? ఉండదు. కాబట్టి ఏదైతే పొందుకోవాలనుకుంటామో ఆ పొందుకోవడానికి ఒక అర్హత ఉంటుంది, ఒక స్థితి ఉంటుంది, ఒక స్తోమత ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. 10th క్లాస్ చదివాను, 10th క్లాస్ అయిన ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలే రాయగలుగుతాను, అటువంటి ఉద్యోగాలే నేను పొందుకోగలుగుతాను. డిగ్రీ చదివాను నేను, 10th ఇంటర్కి సంబంధించిన ఉద్యోగాలతో పాటు డిగ్రీ ఉద్యోగాలు కూడా నేను పొందుకోగలుగుతాను. ఎందుకంటే హైయర్ స్టేజ్ చదువు నాకు ఉంది కాబట్టి. నేను అత్యున్నతమైన జ్ఞానాన్ని ప్రేమించగలుగుతున్నాను, ఆ దేవుని నా చెంత ఉంచుకోగలుగుతున్నాను కాబట్టి చిన్న మొదటి పెద్ద సమస్య నుంచి నేను విడుదల పొందుకోగలుగుతాను. నేను దేవుని ప్రేమించేది ఇంత, నేను పొందుకోవాల్సిన అవసరం కొండంత. కాబట్టి దేవుడు ఏమంటాడు? దానికి తగినంత ప్రేమని ఇక్కడ పెంచు అంటాడు. అపవాదిని ఎదిరించాలి. ఎదిరించడం అంటే ఎట్లా ఎదిరించాలి అంటే, సమస్య ఎంత బలమైనదో నీ ఎదిరింపు కూడా అంత బలమైనదిగా ఉండాలి. ఎదిరించడం అనేది కూడా అంత బలమైనదిగా ఉండాలి కదా. నేను అనంతగొట్లనికి పోతుంది, కత్తులు కట్టాలు అవసరం లే, ఒక్కడే కదా, ఎటొక్కటే డీల్ చేసుకుంటా. ఒక 100 మంది ఉన్న స్థలానికి నేను వెళ్తున్నాను కొట్లాడడానికి. ఏం చేస్తాను నేను? చాకో బాకో ఏది లేకపోతే జర బ్లేడో ఏదో పెట్టుకో. ఎక్విప్మెంట్ అంటే ఏంటంటారు దీన్ని? సిద్ధపాటు. అపవాది అంటే ఒక సమస్య, అపవాది అంటే ఒక సాతాను, అపవాది అంటే ఒక అబద్ధికుడు. వాడు నిన్ను మోసంతోనో, చక్కరితోనో, నక్కజిత్తులతోనో మాయ చేసి, మత్తము చేసి, ఏదో చేసి నిన్ను నాశనం చేయాలని ఆశపడతా ఉంటాడు. వాడిని ఎదిరించాలి అంటే నీవు అంతకంటే మీరినటువంటి తెలివైనటువంటి పనులు చేయగలగాలి. మరి నీకు లోకపరమైన తెలివితేటలే ఉన్నాయి. మరి నువ్వు వాడిని ఎదిరించాలంటే ఈ లోకపరమైన తెలివితేటలు వాడి దగ్గర ఉన్నాయి. వాడు లోకమే, లోకంలో వాడు ఉన్నాడు. కాబట్టి వాడి తెలివితేటలతో వాడిని ఎదిరించడం నీకు అసాధ్యమైనటువంటి. కాబట్టి నువ్వేం చేయాలి? అంతకు మించిన తెలివితేటలు, అంతకు మించిన జ్ఞానం, దేవుని చిత్తమైతే వ్యతిరేకమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి, జ్ఞానం, వివేకములు ఎక్కడున్నాయి? దేవుని యందు గుప్తములు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానాన్ని నీవు ఆ జ్ఞానాన్ని పొందుకుంటే దేవుడు ఆ తెలివితేటల ద్వారా సాతానుని ఎలా ఎదిరించాలో నీకు నేర్పిస్తాడు. సాతాను అంటే ఏదో దయ్యము, ఒక రూపము, ఒక పిశాచము, ఒక భూతమే కాదు. నీ సమస్య నీకు సాతాను. అర్థమవుతుందా? సాతాను అంటే మనం ఏమనుకుంటామంటే ఈ నాటకాలు చూసి, ఈ సినిమాలు చూసి నల్లగుంటాడు, ఏదో కొమ్మలు ఉంటాయి, ఏదో బ్లాక్ డ్రెస్ వేసుకుని తోక ఉంటది, ఏవో చూస్తూ ఉంటాం కదా. అదే పిక్చర్ దృష్టిలో పెట్టుకుంటాం. సాతాను ఎలా ఉంటాడో తెలుసా మీకు? ఇంతకు ముందు చాలాసార్లు చెప్పిన. ఎట్లుంటాడు? ఒక అభిషేక్ బచ్చన్ కంటే, ఒక హృతిక్ రోషన్ కంటే కూడా అందగాడు. మీకు తెలుసో లేదో, ఫారిన్ లో వీటి మీద రీసెర్చ్ చేస్తారు. ఫారినర్స్ ఒక ఇంట్లో దురాత్మ ఉందనుకోండి, దాన్ని వాళ్ళు రీసెర్చ్ సెంటర్ గా పెడతారు. 100 Nights అని ఇవన్నీ సీరియల్స్ వస్తా ఉంటాయి టీవీలో. మీరు గమనిస్తే ఆ కెమెరాలలో అంత చీకటి అయిన తర్వాత నీడల రూపంలో కదులుతూ ఎలా జరుగుతుందో ఆ యొక్క దురాత్మలు అనేది మనకి పిక్చర్స్ చూపిస్తాం. పిక్చర్స్ చూడమని నేను చెప్పట్లేదు, అయితే దేవుడు నాకు ఈ దురాత్మల మీద గ్రిప్ ఇచ్చేటప్పుడు, పట్టించేటప్పుడు ఇవన్నీ నాకు చూపిస్తూ నేర్పిస్తూ వచ్చినాడు. అనేక పుస్తకాల ద్వారా ఇలా ఉంచాయి, ఇలా కళ్ళు నాలుపుతాడు, ఇలా చెయ్యి మిగిలిస్తాడు, ఇలా పెదవులు కదిలిస్తాడు, ఇలా నాలుగు చేస్తాడు, ఇలా ఊపిరి పీలుస్తాడు, ఇలా పొట్ట కదులుతాడు, ఇలా కాళ్ళు కదులుతాయి అని నాకు సూచనలు నేర్పించాడు దేవుడు. సాతానుని ఎదిరించడానికి దేవుని జ్ఞానాన్ని నేను ఆశ్రయించినప్పుడు దేవుడు నాకు నేర్పించడం జరిగింది. అందుకని అపవాదిని ఎదిరించడం ఏంటో నాకు తెలిసింది. కాబట్టి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు వెళ్ళిపోవచ్చాన్ని సమయాన్ని బట్టి, సానుకూలతను బట్టి, కొత్తలు సమయం చెప్పేవాడిని కాదు, రోజులు పట్టేది. ఈ రోజు మొన్న నేను సమయం చెప్పాను కానీ కొత్తలో రోజులు పట్టేది నాకు. అదే బిడ్డ 3 నెలలు 4 నెలలు పట్టింది నాకు. దేవుని కృపను బట్టి అపవాదిని ఎదిరించుని అప్పుడు వాడు మీ దగ్గర నుంచి కాబట్టి ఏ సమస్య అయితే నిన్ను బాధ పెడుతుందో, ఏ సమస్యతో నువ్వు వేదన పడుతున్నావో, దుఃఖం పడుతున్నావో, ఆ సమస్యను నువ్వు ఎదిరించు. ఎలా ఎదిరించాలంటే సమస్య యొక్క బలాన్ని బట్టి నువ్వు ఎదిరించే బలం ఉండాలి తప్ప సమస్యను కొండంత పెట్టుకొని నేను ఇసుకంతనే ఎదిరిస్తాను, అంతనే నేను పోరాడుతాను అంటే కుదరదు. లేదా మీకు నేను ఒక కథ చెప్తాను ఎలా దాన్ని ఎదిరించాలనే దానికి. మళ్ళీ ఒక కథతో దాన్ని నేను ముగిస్తాను. మరి ఆ తర్వాత ముందుకు ఇంకా ఎందుకు వెళ్తే ఏమైనా చూడండి.
అపవాదిని ఎదిరించని, అప్పుడు వాడు ఎదిరించి పారిపోను. మరి ఎదిరించాలి అంటే నీ శక్తి, నీ లోక జ్ఞానం, నీ శరీర బలం సరిపోదు వాడికి. ఎందుకంటే వాడు చాలా గొప్పవాడు నీకంటే, దేవుని కంటే కాదు. నీకంటే నీ సమస్య నీకంటే గొప్పది కాబట్టి ఎత్తినోరు కొట్టుకుంటాం. ఒకవేళ అది మనకి చిన్నదే అనుకో, కొట్టుకుంటామా? ఎంతలా గాలికి చేసి పెడతామో అంటాం. అవునా కాదు? అవునా కాదు? కాబట్టి ఎప్పటికీ కూడా సాధారణ బలం నిన్ను మించిందే కావచ్చు, నీకు ఆసక్తి లేదా నీకు తగినది కాకు, నీకంటే ఎక్కువది కావచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువది కాదు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే తర్వాత ముందుకు వెళ్తే ఏమనింది అక్కడ? లేదు, దేవుని యొద్దకు రమ్మని లేదా? మీరు ఉన్నది చదవండి. ఏమనుంది? కాదు, ఇంకా అపవాదిని ఎదిరించడానికి ముందు దేవునికి లోబడి లోబడ్డం వేరు, దగ్గరికి రావడం వేరు. దేవుని దగ్గరికి వస్తే అందరూ వస్తారు. దేవుని దగ్గరికి రావడం కాదు గొప్ప విషయం. ఎంతో మంది వస్తారు. ప్రతి అవసరతను బట్టి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనేక మంది వస్తూ ఉన్నారు. మీరు గమనించండి, 10,000 సంఘం కానీ 20,000 సంఘం కానీ మరి జరిగే అద్భుతాలు 10లోనూ 20లోనూ ఉంటాయి. ఎందుకు? మరి ఆ 10,000 మందికి ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక పరిస్థితి, బాగులేని పరిస్థితి ఉండదా? సమస్య లేని మానవుడు ఉన్నాడా? మరి అందరికి ఎందుకు జరగటం లేదు? ఆ 20,000 మంది, ఆ 30,000 మంది మాకు ఇది జరిగిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? వచ్చేవాళ్ళు అధికులమ్మా, లోపడి ఉండేవాళ్ళు. కాబట్టి రావటం మాట కాదు సమస్య. రావటం అనేకులు వస్తారు. దేవుడు అంటే ఎరుగని బిడ్డలు కూడా ఇటు పోతున్నాం చర్చ కాసేపు కూర్చొని పోదాం అని వచ్చేవాళ్ళు కూడా వచ్చారు. లేదా ఇరువురు వారు అనుకుంటుంటే విని అమ్మా ఏదో వేసాయంట కదా, మంచి మాట్లాడంట కదా, ఏదో ప్రేమ అంటుంటాడు, ఒకసారి మీరు కూర్చొని వద్దాం, ప్రేమ మాట్లాడేదో వినొద్దా అనుకునే వాళ్ళు కూడా వచ్చారు. సాత్వికకి, సమాధానానికి, ప్రేమకి, ఆదరణకి గుర్తు యేసయ్య. గొడవలకు, జగడాలకు గుర్తు కాదు యేసయ్య. యేసయ్య అంటే ఏం కనిపిస్తుంది? కొట్లాటలకు మూలమో, యుద్ధాలకు మూలమో, వాణ్ణి చంపుదాం వీణ్ణి చంపుదాం అనేది కానే కాదు. శత్రువును సైతం ప్రేమించు, కీడును సైతం ఓర్చుకో, అప్పుడు నీవు ధన్యుడు అంటాడు దేవుడు. ఎంత గొప్ప మాట చూడండి. కాబట్టి రావడం గొప్ప విషయం కాదు, కానీ లోబడి ఉండటం గొప్ప విషయం. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటాం, యెహోవా అంటే దేవుడండి. అక్కడ దేవుడు అని మాట పెంచుకోవాలి. యెహోవా అంటే దేవుని పేరు. దేవునికి లోబడి ఉండండి. తర్వాత ఏం చేయాలి? అప్పుడు అపవాదిని ఎదిరించండి. అప్పుడు ఏమైపోద్ది? అప్పుడు వాడు మీ అందరి నుంచి నడుచుకుంటూ బాయ్ చెప్పి రేపు వస్తా, మళ్ళా టీ కాఫీ పెట్టు, రేపు కలిసి అని అప్పుడు పారిపోవడం అంటే జరుగుతుంది. మళ్ళీ వచ్చేది ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే అపవాదిని ఎదిరిస్తారు, దేవునికి లోబడి ఉండరు. కాబట్టి కొన్ని సందర్భాల్లో పని జరుగుతుంది, కానీ తిరిగి వారు మళ్ళీ వస్తూ ఉంటాడు. అందుకే మత్తయి సువార్తలో ఒక దగ్గర ఒక మాట ఉన్నది. ఈ దురాత్మల మాట మాట్లాడుతూ వస్తే అక్కడ అంటాడు ఒక దగ్గర, ఎప్పుడైతే నీవు ఒక దురాత్మను వెళ్ళి కొట్టుతావో అప్పుడు ఆ హృదయం తేటగా ఉంటుందట, కడిగి పెట్టబడినటువంటి మంచి రూమ్ లాగా ఉంటుందట, బాగా వార్నిష్ వేసి కొంచెం పెయింటింగ్ చేసేటువంటి ఇల్లు లాగా ఉంటుందట. అప్పుడు ఈ అపవాది, ఈ దురాత్మ నీళ్లు లేని చోట తిరుగుతూ ఉంటాడట, చీకటి స్థలాలలో. అప్పుడు అనిపిస్తుంది, ఏమిటి నా పరిస్థితి? అక్కడ నాకు బాగుండేనే, అక్కడ డేవిడ్ శంకర్ గారి హృదయంలో నాకు మంచి స్థానం ఉండేది, ఆయన మంచిగా పీట వేసి కూర్చోబెట్టి నన్ను ఆరాధిస్తూ ఉండేనే, మరి ఇక్కడ ఏంటి నీళ్ళు లేని చోట ఈ పరిస్థితుల్లో తిరిగిపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ పోతాడంట. డేవిడ్ శంకర్ హృదయం ఏమో బాగా పీటలు వేసి, సున్నాలు వేసి, రంగులు వేసి బాగా అలంకరించబడి ఉందట, కానీ అంత ఖాళీగా ఉంది. కాబట్టి ఏం చేస్తాడు ఈయన? అపవాది ఏం చేస్తాడు? తను మళ్ళీ వెళ్ళి తనతో పాటు బలమైనటువంటి 7 దురాత్మలను తీసుకొని వచ్చాడట. అందుకని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా హీనమైపోతుందని వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఎప్పటికీ కూడా ఒక్కసారిగా వెళ్ళగొట్టడానికి దేవుడు అధికారం ఇచ్చినా వెళ్ళగొట్టకుండా వాక్యంలో సిద్ధపరుస్తాను నేను. ఒక్కసారిగా వెళ్ళగొట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చినా కూడా ఏమని చెప్పినా 6 నెలలు నువ్వు సంఘానికి రావాలంతే, 6 నెలలు నువ్వు చర్చకు వచ్చి దేవుని మాటలు నేర్చుకోవాలి, నీకు బాగా. కానీ మొట్టమొదటి రోజే దేవుడు ఆ బిడ్డకు విడుదలనిచ్చి దేవుడు రుచి చూపించాడు, నీకు స్వస్థత వస్తుందని రుచి చూపించాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినట్లయితే అపవాది మన యుద్ధ నుంచి ఏమైపోతాడు? కాబట్టి దేవునికి లోబడి ఉండకుండా అపవాదిని ఎదిరిస్తే ఏమైపోతాడు? వాడు వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు, వెళ్ళినా మళ్ళీ తిరిగి రావచ్చు. దేవునికి లోబడి ఉండి మనం అపవాదిని ఎదిరిస్తే వాడు ఎప్పటికీ కూడా తిరిగి మన దగ్గరికి రాడు. ఆ సమస్య మనల్ని ఎప్పటికీ కూడా కలిచివేయదు, కదిలించివేయదు, ఇబ్బంది పెట్టదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం గమనిస్తే కొన్ని మాటలు మనం చూస్తే త్వరగా ముగించుకుందాం. ఆదికాండము 1:22 ఏమైంది చూడండి ఒకసారి. ఆదికాండము 1:22.
మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించును కాకనియు వాటిని ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించినాడమ్మా దేవుడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది అని అన్నిటినీ ఆశీర్వదించినాడు దేవుడు. ఫలించి అభివృద్ధి పొందాలి. ఎట్లా అభివృద్ధి పొందాలి? దుఃఖంతో వేదనతో కాదు, సంతోషంతో అభివృద్ధి చేయాలి. మానవ జాతిని ఎందుకు దేవుడు నిర్మించాడు అంటే తనకు సమూలమైనటువంటి సాక్షులుగా ఉండటానికి. ఎలాంటి సాక్ష్యం ఉండాలి? నేను ఆయనతో తిరుగుతున్నా, పెద్ద కలెక్టర్ నాకు ఫ్రెండ్, కేసీఆర్ గారు నాకు ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ అని చెప్పుకుంటూ నేను దుఃఖంలో వేదనలో లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే చూసే వాళ్ళు ఏమంటారు, నీకు బుద్ధితే లేదా, అంత పెద్ద నీకు ఫ్రెండ్ అంటే నువ్వు పోయి ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా, లేకపోతే ఏదైనా పని చేసుకుని ఈ సమస్య నుంచి బయటపడొచ్చు కదా అంటే. సాక్ష్యం ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా వస్తుంది. కాబట్టి ఆయన మనం ఏమని ఆశీర్వదిస్తున్నాడు అంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంటున్నాడు. మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం, ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం, అసహనంతో ఉంటున్నాం. రోజును వెళ్ళదీయడమే గడ్డు సమస్యగా మారిపోయింది మనకి. రోజు రోజుకు భయం పెరిగిపోతుంది, రోజు రోజుకు బాధ పెరిగిపోతుంది, రోజు రోజుకు ఎక్కడ ఏ అవమానం వస్తుందో అనేటువంటి టెన్షన్ టెన్షన్ టెన్షన్, హై బీపీ, హై షుగర్. అంతేనే కదా, టెన్షన్స్ పెరిగితే ఏమొస్తాయి? హై బీపీ, హై షుగర్. ఇంకేమన్నా ఏమంటారు, స్ట్రోక్ రావచ్చు. ఇవన్నీ బ్రెయిన్ మీద ఎక్కడి నుంచి వస్తాయండి ఈ రోగాలన్నీ కూడా? దేవునికి లోబడి ఉండక దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోవటం వల్ల నీవు ఈ లోకంలో పొందుతున్నటువంటి ఆ యొక్క సమస్యల ద్వారా నువ్వు ఏం పొందుకుంటున్నావు? అభివృద్ధిలోకి కాక అట్టడుగులోకి, పాతాళములోనికి నీవు కృంగిపోతున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. అపవాదిని ఎదిరించాలా అంటే ఏదో 4 బైబిల్ మాటలు వస్తే నేను ఒకసారి కరెక్ట్ నేర్చుకునేవాడిని. ఇంజనీరింగ్ చేరిన కొత్తలో ఉల్లాసం ఉంటుంది కదా, ఆశ ఉంటుంది. దోషింకన్ కరెంట్ స్కూల్ అని తిరుపతిలో. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మొదటి రోజు ఒక మాట చెప్పినాడు, బ్రదర్ మీరు రెగ్యులర్గా వస్తే బాగుంటుంది, రాకపోయినా నేను 3 స్టెప్పులు ఒక సెట్, 3 స్టెప్పులు ఒక సెట్ నేర్పిస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి అని చెప్తూ ఒక కథ చెప్పినాడు. ఈ కాంపిటీషన్స్ కి వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఒక అబ్బాయి అయితే ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి చాలా బాగా పోటీలలో పాల్గొని గెలుస్తూ ఉండటానికి గమనించినాడు. కానీ అతను వాడుతున్నటువంటి ఆ యొక్క స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి తనకు బాగా అలవాటైనవి, తనకు బాగా తెలిసినవి. ఈ పోటీ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి, బాబు మీరు ఎవరు యాక్టుంటారంటే ఆయన చెప్పాడంట, సార్ నేను మీ శిష్యుని. అదేంటే నేను ఎప్పుడు చూడలేదంటే, నేను 2 సార్లే వచ్చినాను సార్. మొదటి రోజు 3 స్టెప్పులు, రెండో రోజు 3 స్టెప్పులు నేర్పించినారు. తర్వాత నా పరిస్థితులు బాగాలేక నేను రాలేకపోయినాను. అయితే నేను ఇంటి దగ్గర మీరు నేర్పించినటువంటి ఈ 3 స్టెప్పులు 6 స్టెప్పులు నేర్చుకుంటూ వచ్చినాను. ఇవే నాకు ఈ విధంగా పైకి ఎదగటానికి సహాయం చేసింది. ఇవే నాకు పైకి ఎదగటానికి సహాయం చేసింది. ఆ 3 స్టెప్పులు ఏంటంటే, ఎదుట ఒక వ్యక్తి నిలబడినప్పుడు అప్పర్ పంచ్ ముఖానికి ఎట్లా కొట్టాలి, మిడిల్ పంచ్ పొట్ట మీద ఎలా కొట్టాలి, లోయర్ పంచ్ మోకాల మీద ఎలా కొట్టాలి. అలా వాళ్ళు కొట్టినప్పుడు అప్పర్ బ్లాక్, మిడిల్ బ్లాక్, బాటమ్ బ్లాక్, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా కొట్టాలో మీరు అవే చెప్పారండి ఆ 2 రోజుల్లో. అది అందుకే మన పురాణంలో ఏకలవ్యుడి గురించి మాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నేర్పించిన ఒక 4 మాటలు పట్టుకుని ఊలాడి ఈ పనులు చేసే వాళ్ళు కొంతమంది ఉంచారు. గార్డీ విద్య చేసినటువంటి సీమోను గురించి అపోస్తల కార్యంలో మనం చదివినాం. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. శిష్యులు చూశారు, శిష్యులు చూసి వెళ్ళారు. వాడు మన వాడు కాడు, కానీ మనలాంటి పనులే చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో పాస్టర్స్ ఎక్కువైపోయినారు, దేవుని పనులే చేస్తా ఉన్నారని చెప్పుకుంటున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. అందువల్ల యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు శిష్యులతో? నా పనులు చేసేవాడు నావాడు, వాడు నావాడు కాకపోతే నేను తీర్పు తినాలా వాని కథ చూసుకుంటాను, మీకు అవసరం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో 4 మాటలతో నెట్టుకుపోవడం కాదు, కానీ దేవుని సంపూర్తిగా అనుభవించగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోబడి ఉండటం అంటే ఏదో ఒక పనికి లోబడి ఉంచా, 2 పనులకు లోబడి ఉంచా, నాకు ఇష్టమైన వాటికైతే లోబడి ఉంచా, నాకు ఇష్టం లేని వాటికి నువ్వు చెప్తే నేను వినను అనుకుంటే అది లోబడినటువంటి తత్వం కాదు అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. లోబడడం అంటే కంప్లీట్ గా సరెండర్ కావటం. నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తానని సంపూర్ణమైనటువంటి నిర్ణయంతో ఆయన బలమైన చేతి కింద లోబడి ఉండటం అనేది లోబడి ఉండటం అంటే తప్ప ఏదో ఒకటి చేస్తాను అదైతే 2వదంటే నేను చేయాలి, 3వదంటే అసలే చేయాలి, 4వదంటే అసలు చెప్పను.
ఉంటే అది లోబడి ఉండడం కాదు. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంచావో దేవుడు తన చిత్తము చొప్పున డైరెక్షన్స్ ఇచ్చి మనల్ని నడిపించి బలపరుస్తూ ఉంచాడు. దేవుని చేతుల ద్వారా నడిపించబడిన మనకు ఆశీర్వాదం అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయనకు లోబడి ఉంచి మనం అభివృద్ధిలోకి వస్తాం. ఆ అభివృద్ధి అనేది ఎక్కడో మొదట్లోనే ఇచ్చాడు మనకు దేవుడు. మీరు ఫలించిన అభివృద్ధి పొందండి అంటూ ఉన్నాడు. ఏం ఫలిస్తున్నాం మనం? ఎక్కడ చూసిన వేదనలు, ఎక్కడ చూసిన దుఃఖము, ఎక్కడ చూసిన నష్టము మనకు కలుగుతా ఉంది. ఎందుకు కలుగుతా ఉంది అంటే మనం అపవాదిని ఎదిరించలేకపోతున్నాం. ఎవడో తెలియని వాడు, ఆ యుద్ధం అంటే ఏమో తెలియని వాడు, ఏ కత్తులు, ఏ కటార్లు, ఏ గన్స్ వాడితే అపవాది వెళ్ళిపోతాడో తెలియని వాడు ఓడిపోయాడంటే అర్థం ఉంది. మనకన్నీ తెలుసు. ఎక్కడుంది? ఏం వాడితే అపవాది వెళ్ళిపోతాడు? ఎక్కడుంది? ఈ వెపన్ మన దగ్గర ఉంది, ఈ ఆయుధం మన దగ్గర ఉంది. ఈ ఆయుధాన్ని సరిగా ఉపయోగించలేకపోవడం వల్ల అపవాది మనం ఎదిరించలేకపోతున్నాం. అందుకే వాడు వెళ్ళిపోకుండా ఉన్నాడు. ఈ ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగిస్తే, ఇందులో వాక్యమైనటువంటి రెండంతల వాడి అయిన ఖడ్గాన్ని చక్కగా వాడగలిగితే, చేతిలో కత్తి ఉంటే సగం భయపడతాడు. అంటే ఎవడో దగ్గరకు వస్తాడు, నా దగ్గర 2 అంచులు కత్తి, వాడి అయిన కత్తి, బలమైన కత్తి ఉంటే వస్తాడా? నాకు తిప్పడం చేత కాకపోయినా వాడు భయపడతాడు. అదే నాకు తిప్పడం కూడా వచ్చింది అనుకో, వాడిని కొట్టాల్సిన అవసరం అటు ఇటు తిప్పుతున్నాను అనుకో, వాడు ఎక్కడ ఉంటాడు? కిలోమీటర్ దూరం నుంచి మాట్లాడతాడు. అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఇంకా ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ ఎదురు నుంచి మారిపోదు అనేటువంటి మాటను మీరు గమనించండి. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తా. కొన్నిసార్లు మనం ఎలాగా ఎదిరించాల్సి ఉంటుంది అనే దానికి సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదువు. ఒక 3 నిమిషాల్లో మనం అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని సౌలు దాసులు కారా, మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని. ఇక్కడ ఆపుదాం అమ్మా. నేను ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఇక్కడ ఒక కథ ఉంది. ఇది దావీదుకు సంబంధించినటువంటి కథ. యాక్చువల్ గా దావీదు పిక్చర్ లో లేడు. ఇక్కడ ఏం గొడవ జరుగుతుందంటే, దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి ఇశ్రాయేలీయులు ఇక్కడ నిలబడ్డారు. ఇది ఇక్కడ కొన్ని 100,000 మంది ఇక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎక్కడో సౌలు రాజు ఉన్నాడు. సౌలు వాళ్ళకు అధిపతి. సౌలు రాజు కాబట్టి ఆ యుద్ధానికి వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఈ పక్క ఎవరున్నారు? దేవుని ఎరగనటువంటి ఫిలిస్తీయులు ఉన్నారు. ఈ ఫిలిస్తీయులు ఆ విధంగా యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధం జరగాలి. అయితే ఫిలిస్తీయులు ఒక మాట అంటూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారంటే, అయ్యా మీరందరూ రావడం, మేమందరూ రావడం, కొట్టుకొని రావడం ఎందుకు? మా వైపు నుంచి ఒకరిని పంపిస్తాం, మీ వైపు నుంచి ఒకరిని పంపించండి. వాళ్ళిద్దరిలో ఎవరు విజయం పొందుకుంటే అది వాళ్లకు అప్లికబుల్, వాళ్ళందరికీ కూడా అది సరిపోతుంది. అంటే ఈ ఫిలిస్తీయుల తరఫున ఎవరిని పంపించినారు? గొలియాత్ ఎలాంటి వాడు? ఓయమ్మ 7-8 అడుగులు ఎత్తు, స్ట్రాంగ్ కదా. ఒంటి నిండా జాకెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆ జాకెట్లు, ఈ జాకెట్లు వేసుకుని వాడు వచ్చినాడు. చేతి నిండా ఆయుధాలు. సో వీళ్ళ తరఫున నేనని వాడు ముందుకు వచ్చినాడు. వాడేమంటున్నాడు? మీ తరఫున మీరందరూ అవసరంలా, మీ తరఫున నుంచి ఒకరు రమ్మంటే సౌలు రాజు ఎక్కడున్నాడో కూడా కనపడదు. సౌలు రాజు ఆయన ఎక్కడున్నాడో కనపడదు. ఎవరు కనిపించినారు అమ్మా? ఎవరు? పొట్టివాడు, అందగాడు, గొర్రెలను కాసుకునేటోడు. ఎవరు ఆయన? చూడడానికే సుందరంగా ఉండేవాడంట దావీదు. ఎప్పుడు కవి, పాటలు రాసుకునేవాడు. గొర్రెలను కాసుకుంటా అట్లా మేత తినుకుంటూ పోతే ఈయన దేవుని మీద పాటలు కట్టి, అది ఏమంటారు, సితారా ఏదో కట్టుకొని వాయిద్యం వాయించుకుంటూ పాటలు పాడేవాడు. నిజంగానే కవుల మనసు, ఇట్లా రైటర్స్ మనసు ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది, కట్న హృదయంగా ఉండదు. వాడు అటువంటి వాడు వాళ్ళ అన్నలు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు అని తండ్రి కనుక్కొని రమ్మంటే వచ్చాడు. వస్తూ భోజనం పట్టుకొచ్చాడు. ఆ యుద్ధంలో ఆయనకు సంబంధించిన అన్నలు అక్కడ ఉన్నారు ఆ సైన్యంలో. వాడు అలాగా మాట్లాడుతూ ఉంటే అందరూ గమ్ములు ఉన్నారు. అసలు సౌలు రాజు ఎక్కడ ఉన్నాడో తెలియదు. దావీదు కోపం వచ్చేసింది. దావీదు వీడు ఎంత ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. దావీదు వచ్చి రాజు దాచాడు. వాడు వచ్చాడు కదా, మీ పక్షాన్ని నన్ను పంపించాడు, నేను పంపించాను.
అంటే సౌలు ఏమన్నాడు? సరే పోన్నాడు. తన కథంగా చాలా జరిగింది కథ. సరే ఏదైనా కానీ పోమన్నాడు. పోతే ఏమన్నాడు? ఇదిగో నా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకో, ఇదిగో నా కత్తి తీసుకో, నా AK-47 గన్ తీసుకో, అన్ని తగిలిచ్చినాడు. తగిలిస్తే ఏమైపోయింది? దావీదుకి టింగు 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 టింగు. ఏమన్నాడు? రాజా గొర్రెలు కాసుకునేట్టు నాకు ఇవన్నీ అలవాట్లేదు, కొద్దిగా ఇవే తీసుకోవాలి. దేవుని యొక్క శక్తి తోడుగా ఉన్నటువంటి దావీదుకు లోకపరమైనటువంటి కత్తులు కట్టాలు అవసరం లేకుండా పోయినాయి. లోకపరమైనటువంటి ఆలోచనలు, లోకపరమైనటువంటి సమస్యలు ఆయన ఏమి చేయలేకపోయినాయి. కాబట్టి దేవుని శక్తి నాలో ఉందని నమ్మినాడు. కాబట్టి ఇవన్నీ నాకు వద్దని చెప్పి తీసిపడేసినట్టు. తీసిపడేసి ఏం చేసినాడమ్మా? యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తూ కత్తి వెళ్ళకుండా వెళ్తే అవుతుందా? ఆయన కత్తి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఏ కత్తి తీసుకున్నాడు? వడిస్తాడు. ఎందుకంటే గొర్రెలు మేత మేస్తున్నప్పుడు ఆయన ఎక్కడో కూర్చొని ఉంచాడు. ఏదో వస్తుంది, దాని తరమాలని ఈయన పరిగెత్తేసరికి అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. గొర్రెను పట్టుకుంటుంది కాబట్టి ఏం పెట్టుకున్నాడు? ఏమంటాం మన వడిసెలు అంటే క్యాట్బల్. క్యాట్బల్ అంటే చిన్నగా పక్కన కన్నా రబ్బర్ నుంచి రాళ్ళు కొడుతుంది. ఏమంటుంది అది? అది అది తీసుకున్నాడు. ఎందుకంటే గొర్రెలు కాసేటవాడు కాబట్టి తన దగ్గర పెట్టుకున్నాడు. అది తన ఆయుధం. అంతకంటే మించిన ఆయుధం దేవుని శక్తిలో ఉంది కాబట్టి అది తీసుకొని పోతే ఏం చేశాడు? రాళ్ళు ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? 5. ఇంతకుముందు నేను వాక్యం చెప్పేటప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసిన 5 రాళ్ళు దేవుని పరంగా ఒక గుర్తు, మన పరంగా ఏంటి? పంచేంద్రియాలకు గుర్తు. పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలను మనం కంట్రోల్ చేయగలిగితే దుఃఖం నుంచి మనం బయటపడ. ఇది లోకరీ. ఈ 5 వడిసెల రాళ్ళకి వడిసెలు తీసుకెళ్లిపోయి ఏం చేశాడు ఆయన? ఒక రాయి, వడిసెల రాయితో ఒక మనిషిని కొట్టాలి. అంత ఆజానుభావుడిని, అంత గొప్పవాడిని కొట్టాలంటే ఎంత దగ్గరగా ఉండాలి? ఎక్కడుండాలి? ఎక్కడ తలుపు చాటును నక్కి రాయితో కొట్టాల దావీదు. ఎక్కడున్నాడు? ఎదురుగా నిలబడ్డాడు. మరి పిచ్చోడా, రాక్షసుడా, నీవు దేవుని వ్యతిరేకించేవాడివి, నీకే అంత బలం ఉంచి దేవుని బిడ్డనైనటువంటి మాకు ఎంత బలం ఉండాలరా బాబు? నువ్వు సమస్యతో అలాగ మాట్లాడు. దేవుని నిజంగా నీలో నింపుకొని ఉంటే సమస్య నీ బలం ఎంత? దేవుని నమ్ముకున్న నా బలం ఎంత? ఆఫ్టర్ ఎప్పుడైతే నువ్వు వాళ్ళు అనుకుంటావో సమస్యను ఎదిరించలేనటువంటి స్టామినా నీకు వస్తుంది, బలం వస్తుంది. సమస్యను గురించినటువంటి వేదన, దుఃఖం వెళ్ళిపోతాయి లోపలికి. ఎక్కడికి వెళ్ళిపోతాయి కూడా మళ్ళీ కనపడదు. ఆ విధంగా దావీదు గొలియాతుని ఎదిరించి ఎక్కడ కొట్టాడమ్మా? ఎక్కడ కొట్టాడు? రాయి తీసుకొని చిన్నపిల్లలు ఆడుకున్నట్టు చేతి మీద, కాళ్ళ మీద కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? నుదుటి మీద కొట్టాడు. సమస్యని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితేనే గింగిరాలు తిరుక్కుంటే వెళ్ళిపోద్ది. గింగిరాలు తిరుక్కుంటే వెళ్ళిపోద్ది. నువ్వు కాళ్ళ మీద గిచ్చుతున్నావు, తొడ మీద గిచ్చుతున్నావు, ఇంకెక్కడ తొడపాశం పెడతా ఉన్నావు. అవి ఏమైపోతాయి? ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉంటాయి? నువ్వు ఇంకా బుజ్జగిస్తున్నట్టే కాబట్టి సమస్య నీతోనే ఉండిపోదు. ఎదిరించాలి. ఎక్కడ ఎదిరించాలి? ఎలా ఎదిరించాలి? ఎలా కొట్టాలి అంటే తిరిగి వాక్యం చదవాలి. వాక్యమే ఆధారం. వాక్యంలోనే ఉంది ఎక్కడ కొట్టాలో కూడా. నుదుటి మీద కొచ్చినప్పుడు వాడు తల తిరిగి కింద పడితే వాని ఖడ్గంతో వాని తల నరికి దాన్ని బహుమతిగా పట్టుకుపోతాడు. దాని బహుమతి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించు. ఫిలిస్తీన్లు పూర్తిగా కొట్లాటకు రాలేదు యుద్ధానికి. ఇజ్రాయేలీలు యుద్ధానికి రాలేదు. ఎవరు కొట్లాడుకొని చావకూడదు అనుకున్నారు. అయితే వాళ్ళ వైపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకున్నారు, వీళ్ళ వైపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కూడా ఇప్పుడు విక్టరీ అంటే విజయం ఎవరికి వచ్చింది? కంప్లీట్ టీంకి వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ముందు పెట్టుకుంటామో దేవుడు ఎప్పుడు కూడా విజయమే పొందుకుంటాడు. కాబట్టి ఆ విజయం అంతా ఎవరికి వస్తుంది? నీవు పోరాడకపోయినా నీ పక్షాన దేవుని ముందు పెట్టి పోరాడేటట్టు చేస్తున్నావు కాబట్టి ఏమైపోతుంది? ఆ విజయం అంతా నువ్వేం చేస్తున్నావంటే దేవుని వెనక పెట్టుకొని ముందెళ్తున్నావు కాబట్టి ప్రతిదీ కూడా నీకు సమస్య నీకు తాకుతూ ఉంది. దుష్టుడు అగ్నిబాణాలతో కొడతాడు, వాడు దగ్గర రాడు, దూరం నుంచి ట్రిక్స్తో కొడతాడు. వాడు చాలా కనిపించాడు కదా. ఆ సమస్యల నుంచి నువ్వు ఎదురించుకొని బయటకు రాలేని పరిస్థితి ఎందుకు అవుతుందంటే నువ్వు దేవుని వెనక పెట్టుకుంటున్నావు, ముందు పెట్టుకోవడం. నీ పక్షాన పోరాడటానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంచాడు. ఎప్పుడు కూడా అయ్యా నన్ను విసిగిస్తున్నావే, అర్ధరాత్రి నువ్వు ప్రార్థన చేస్తున్నావే, నేను పడుకోవాలి కదా, నాకు రెస్ట్ కావాలి కదా, నువ్వు పొద్దున మాట్లాడచ్చు కదా అని ఎప్పుడు కూడా అన్నాడు దేవుడు. 24 గంటలు నీకు అవైలబుల్ గా నీ పక్కన కూర్చొని అడగటం నీ ధర్మం. ప్రార్థన ద్వారా అడగటమే నువ్వు చేయవలసిన పని. అడగంగానే నీ ముందు నిలబడి, వెనక నిలబడి, పక్కన నిలబడి కాదండి, నీ ముందు నిలబడి నిన్ను నడిపించుకుంటూ తీసుకువెళ్ళేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నువ్వు సద్వినియోగం చేసుకోవటం లేదు, ఆయన నువ్వు సక్రమంగా ఉపయోగించుకోవటం లేదు. ఒక పేద గొప్ప వ్యక్తి నాకు స్నేహితుడే, కానీ నేను మాత్రం అతను సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి నా స్థితి నుంచి నేను బయటపడలేకపోతున్నాను, నా సమస్య నుంచి
కాబట్టి దేవుని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఎలా తెలుస్తుందండి దేవుని ఎలా ఉపయోగించుకోవాలో? తిరిగి మళ్ళీ వాక్యమే సమాధానం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించుకుంటూ పోతే ఈ విధంగా దేవుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. లేవికాండం 24:16 ఒక మాట. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి వాక్యాలను మనం ఆధారం చేసుకుని మనం పోరాటానికి వెళ్ళాలి. దేవుని ముందుగా ఉంచుకోవాలి. అప్పుడు సమస్య నుంచి మనకు విడుదల కలుగుతుంది. లేవికాండంలో ఒక మాట చూపిస్తాను. 24:16. ఏమిటమ్మా చట్టం ఏంటి? చట్టం ఏమిటి? ఒక రూల్, ఒక చట్టం పెట్టాడు దేవుడు. ఏమని పెట్టాడు? దేవుని నామాన్ని దూషించేవారు గొల్యాతు దేవుని నామాన్ని దూషించాడు, మరణం పొందుకున్నాడు. సాతాను దేవుని నామాన్ని పొగుడుతున్నాడా, దూషిస్తుంటాడా? ఖచ్చితంగా మరణమే పొందుకుంటాడు. ఎలాగో మరణం పొందుకుంటాడు, వాడిని ఎదిరించడానికి నువ్వు ఎందుకు మిత్రపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. వాడు దేవుని దూషిస్తూ ఉన్నాడు, వాడికి దేవుడికి వ్యతిరేకత. కాబట్టి వాడు ఏం పొందుకుంటాడు? మరణమే పొందుకుంటాడు. అది రూల్, చట్టం ఏర్పాటు చేశాడు దేవుడు. ఇంకా ఎలాగో వాడు చస్తాడు, వాడి మీదకి పోయేటువంటి పోరాటానికి పోయేటువంటి మనం ఎందుకు బాధపడాలి? ఎలాగో చస్తాడని తెలిసినప్పుడు, చంపడానికి పోయేటప్పుడు ఎందుకు భయం అవుతా మనకి? అవుతా ఎలాగో చస్తాడని తెలిసినప్పుడు వాడు ఎందుకు భయం అవుతుందంటే నీకు ఆ మాట తెలియదు కాబట్టి. ఎలాగో వాడు ఓడిపోతాడు అన్న విషయం నీకు తెలియదు కాబట్టి వాడు ఓడతాడు, నేను ఓడతాను, తానోడు నన్నోడేనో, నేనోడు తానోడేనో అంటారు. చూడండి, అట్లా అయిపోతుంది మనకి. అందుకని మనము జయించడానికి వీలైన సమస్యలను కూడా ముందడుగులు వేయలేక భయముతో వేదనతో వాటిని పెంచి పోషిస్తా ఉన్నాం కాబట్టి అవి కొండలై మనల్ని నొక్కి పడేస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా వేదనలో దుఃఖంలో ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అపవాది మీద నుంచి పారిపోతాడు. ఎప్పుడు పోతాడంటే మీరు అపవాదిని ఎదిరించాలి. ఎప్పుడు అది ఆ ఎదిరించే సామర్థ్యము, ఎదిరించే ధైర్యం మీకు వస్తుందంటే అపవాది ఎప్పుడు ఓడిపోతాడు. కానీ యెహోవాకు లోబడి ఎదిరించడం అనేది నువ్వు చేయవలసిన పని. దేవునికి లోబడి నువ్వు ఎదిరించినట్టయితే నీ సమస్యలు నీ నుంచి చెదరైపోతాయి, పారిపోతాయి అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీదే విజయం అనేది లోకంలో నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు ఎవరు పొందుకోలేరు అనేది నువ్వు గమనించగలుగుతావు. ఒక సాక్ష్యం నీ ద్వారా దేవుడు రాబట్టుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. కృప కలిగినటువంటి తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, వాకు లోబడి ఉంది, అపవాదిని ఎదిరించింది, అప్పుడు వాడి మీద నుంచి పారిపోవునన్న ఈరోజు వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో నాయన, అపవాది రూపంలో అనేక సమస్యలు మా ముందున్నాయి. ఇదిగో నాయన, మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మా ఉద్యోగ పరిస్థితుల్లో సమస్యలు ఉన్నాయి అయ్యా, మా ఇరుగు పరివారి వల్ల మాకు సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలను మా తండ్రి మేము పారిపోయేలా చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. అందుకోసం వాటిని ఎదిరిస్తూ ఉన్నాం. కానీ నాయన, నీకు లోబడి ఉండి ఎదిరించాలన్నటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఇదిగో నాయన, నీకు లోబడి ఉండే మనసును మాకు దయచేయండి అయ్యా. నీకు లోబడి మేము శక్తిని పొందుతుంటాం, బలహీనతలు కాదు. ఒకరికి లోబడి ఉంచే బలహీనత కాదు, కానీ అయ్యా నీకు లోబడి ఉంచే బలం అయినా మాకు అది. అటువంటి బలాన్ని, లోబడి ఉండి పొందుకునే బలాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఇదిగో నాయన, మా పక్షాన నీవు రాజ్యమాడే దేవుడు కావచ్చు, మా పక్షాన నీవు యుద్ధము యెహోవాదే నాయన, నీవే యుద్ధం చేసేటువంటి దేవుడు కావు అయ్యా. మీ చేతి వేళకు యుద్ధం, మా చేతులకు పోరాటాన్ని నేర్పించినటువంటి దేవుడుగా నీవు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా ఏ నష్టాలు, ఏ ఇబ్బందులు, ఏ అనారోగ్య కారణాలు అయ్యా, ఏ విధమైనటువంటి చెడులు మాలో ఉంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, వాటిలన్నింటినీ ఇప్పుడే ఈ రోజు మేము ఎదిరిస్తూ నజరేయుడైన యేసు నామములో వాటిని లయపరుస్తూ ఉన్నాం. ఇదిగో ఆర్థిక సమస్య ఏదైతే ఉన్నదో, ఆర్థిక సమస్య నజరేయుడైన యేసు నామమున పారిపోయేలా చేస్తా ఉన్నాం. ఏ అనారోగ్య సమస్య ఉన్నదో ఆ అనారోగ్య సమస్య నజరేయుడైన యేసు నామమున గద్దించి లయపరుస్తూ ఉన్నాం. ఏ మానసిక సమస్య, ఏ ఉద్యోగ సమస్య, ఏ వివాహ సమస్య అయ్యో, ఏదైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్క దానిని కూడా నజరేయుడైన యేసు నామమున లయపరుస్తూ ఉన్నాం. నీ కృప దయచేయండి, నీ కృప విస్తరించండి. సమస్తం నీ నామమయ మాట జరిగించుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ఒక 5 నిమిషాల్లో మనం మన కార్యక్రమానికి